వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను వైజాగ్ బయలుదేరానండి. సో శ్రీకాకుళంలో నా ఫెస్టివల్స్ క్రిస్మస్ అయిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది. సో అలా వెళ్ళి వద్దామని చెప్పేసి వైజాగ్ బయలుదేరాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ముందు పెట్టిన వీడియోలో అడిగారు, అక్కడ స్ట్రైట్నింగ్ చాలా బాగుంది అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ శ్రీకాకుళంలో వెళ్ళి చేయించుకున్నప్పుడు నేను అక్కడ మీకు కూపన్ ఇచ్చాను. ఆ కూపన్ ప్రకారం చేయించుకుంటే మీకు చాలా వరకు తగ్గుతుంది. సో నేనైతే ఋషికొండ బీచ్ వైపు వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే చాలా బాగుందండి. కాస్తంత కూల్గా ఉంటుంది, ఎప్పుడు వైజాగ్ కూల్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి అలా చూద్దామని వచ్చాము. ఇక్కడ నేను ఫేస్కి అయితే ఏమి పెద్దగా అప్లై చేసుకోలేదు. లైట్గా మాయిశ్చరైజర్ పెట్టుకొని నేను ఇంకా పౌడర్ అనేది యూజ్ చేశాను. అట్లీస్ట్ ఫౌండేషన్ కూడా తీసుకోలేదు. సో లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాను. సో ఐలైనర్ పెట్టుకున్నాను. చాలా సింపుల్గా మేకప్ చేసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వచ్చేసి లుక్. నా డ్రెస్ బాగుందా, ఎలా ఉంది? సో ఇది కూడాను న్యూ మోడల్ అనమాట. చాలా కంఫర్టబుల్గా అనిపించింది, అందుకనే తీసుకున్నాను. నా కలర్ అది చాలా బాగా నచ్చింది. సో మనం అయితే ఋషికొండ బీచ్ వైపు ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంక ముందు ఋషి వ్యాలీకి వెళ్ళడమే లేట్ అనమాట. సో ఆల్రెడీ మనం వేలోనే ఉన్నాము. సో ఇదండి. ఇంకో విషయం ఏంటంటే కూపన్ కోసం చాలామంది అడుగుతున్నారు. కూపన్ విషయం నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎవరైనా శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఆ పార్లర్కి వెళ్ళి మన కూపన్ గురించి చెప్పారంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు మీకు అందులో డిస్కౌంట్ ఇస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా ఎక్స్ట్రా సర్వీస్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు అలా వీలుంటే యూజ్ చేసుకోండి. ఇంకెవరైనా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా మీరు శ్రీకాకుళం వెళ్ళి అక్కడ మీరు చేయించుకోవాలనుకుంటే ఏమైనా హెయిర్ కట్ కానీ లేకపోతే ఫేషియల్ కానీ చేయించుకోవచ్చు తప్పకుండా. అది మీ విష్, మీకు నచ్చితే మీరు వెళ్ళొచ్చు. సో నేనైతే మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ ఇద్దాం అనేసి నేను వాళ్ళతో మాట్లాడే ముందే చెప్పాను అనమాట. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళండి. సర్వీస్ అయితే సూపర్గా ఉంటుంది, నాకు నచ్చింది. ఆల్మోస్ట్ మన ఋషికొండ బీచ్ని దాటేస్తున్నామండి, చూస్తున్నారు కదా. సో మనం ఈ ఏంటంటే బీచ్ సైడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. వే అంతా చాలా చక్కగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇదంతా మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న కొత్త OnePlus1 ఫోన్ అనమాట. ఆల్రెడీ నేను రెడ్మీతో చేస్తూ ఉంటాను, బట్ నాకు ఇది బాగుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో మాత్రమే దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలు దాంట్లోనే వస్తాయి. నాకు చాలా బాగా క్లారిటీగా అనిపించింది. ఎవరైనా తీసుకుంటే OnePlus1 తీసుకోండి, బాగుంది. రియల్మీ కూడా చాలా బాగుంది. దాంతోపాటు షామీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఆ పార్లర్కి వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు. సో హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైనా బౌన్సీ హెయిర్ ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోండి. లేదు ఇంత హెవీ వెయిట్ మేము మోయలేకపోతున్నాము, ఇంత హెడేక్ మాకెందుకు, కొంచెం లైట్ వెయిట్ మోడల్గా చేసుకుంటాము, లైఫ్ కూడా బాగుంటుంది. లైఫ్ బాగుంటుంది అంటే మన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలాంటివి బాగుంటే మనం కూడా బాగుంటాం. వచ్చే థాట్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఫ్యాషనబుల్గా చేసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి చూసేవాళ్ళు కూడా మన లుక్ బాగుంటే మనం కూడా బాగుంటాము. సో అందుకని చెప్పేసి మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా చేయించుకోవాలన్నా కూడా మీరు చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మన లుక్ బాగుంటేనే మనం బాగుంటాం. నేనైతే అలా డిసైడ్ అయిపోయాను. మీకు ఎలా నచ్చితే అలా మీరు డిసైడ్ అయిపోండి. సో మనమైతే వచ్చేసాము, దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా నేనైతే టోటల్గా అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. సో నాకు ఇదంతా బాగా జర్నీ అనేది చాలా బాగా నచ్చుతుంది. వీక్లీ వన్స్, మంత్లీకి 1 or 2 times బయటికి వెళ్తూ ఉంటాము. మా బ్రదర్కి కాలినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని అవుట్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ మేము అడిగితే ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనమాట. సో ఇదండి. ఎందుకు చెప్తున్నారంటే, ప్రతిసారి బయటికి సరదాగా వస్తున్నా ఇలాగే తిరుగుతున్నారేంటి అని అనుకోవచ్చు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరో కామెంట్ చేశారండి, నేను మర్చిపోయాను అసలు చెప్పడం. అక్క మీరు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయరు ఎందుకు? రెగ్యులర్గా పోస్ట్ చేయరు అని అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పున్నాను, కొంచెం వర్క్లో ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. సో
రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత బ్రో హై బ్రో హై బ్రో అని ఎవరో అన్నారు, హై బ్రోనే. తర్వాత ఆ కామెంట్ కూడా నాకు ఎందుకు ఆన్సర్ ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. సో మనం దగ్గరికి వచ్చేసాము, వాల్యూ దగ్గరికి వచ్చేసాము కాబట్టి ఇంకా ఇక్కడ లంచ్ చేసి ఇంకా ముందుకి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనం వాల్యూ వచ్చేసాం అనమాట, ఋషి వాల్యూ వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ గిన్నె కోళ్ళు నాకు భలే సరదా అనిపించేయండి, అందుకే వీడియో తీసుకున్నాను. చూడండి బుజ్జిబుజ్జిగా ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ప్లేస్లో వీటిని పెంచుతుంది అనమాట. సో నాకు ఎందుకో తీయాలనిపించింది, చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను తీసాను. మేము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయి ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పార్కింగ్ చేశాక ఇంకా మేము చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ ఋషి వ్యాలీకి వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా లోపల మనం కార్ని పార్క్ చేసిన తర్వాత బయటకు దిగడం ఒకటే ఆలస్యం ఉంది. చూస్తున్నారా, ఇదన్నీ హట్స్, ఇవన్నీ గుడిసెల టైప్లో వేసిన రెస్టారెంట్ అండి. చాలా ఇందులో తినడానికి చాలామంది ఇష్టపడతారు. మాకైతే చాలాసేపు ప్లేస్ అయితే దొరకలేదు. కాస్త ఫొటోస్ తీయించుకొని కాస్త అటు ఇటు చూసుకుంటూ సరదా కాసేపు ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇంకా సండే అంటే కాస్త రష్గా ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. సో ఫ్రెండ్స్, ఎవరైనా విశాఖపట్నంకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ఋషి వ్యాలీకి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది, సరదాగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందులో అలా రౌండ్ టేబుల్ లంచ్ చాలా బాగుంటుంది. సో మాకైతే ఇక్కడ ఇదంతా ఈ గార్డెన్ అంతా నచ్చింది, హట్స్ కూడా చాలా నచ్చాయి అనమాట. సో నేనైతే కొన్ని పిక్స్ అయితే సరదాగా తీసుకున్నాను, వీడియో ఎక్కడ తీసాను. సో ఇద్దరు పాపలు, నేను, సిస్టర్, బ్రదర్ అందరూ కలిసి వచ్చాం కాబట్టి సో ఈసారి కూడా మా వారు మిస్ అయ్యారండి, ఆఫీస్ పని ఉండడం వల్ల నేనైతే చూపించలేకపోతున్నాను. సో మా వాళ్ళు కూడా వీడియోలోకి రావడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదా. సో ఈలోపుగా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే 3 దమ్ బిర్యానీ తీసుకున్నాం అనమాట, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. నెక్స్ట్ బిర్యానీ తర్వాత ఫ్రైడ్ రైస్ తీసుకోవడానికి ఓకే చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫిష్, చికెన్ మొత్తం అన్నీ ఉన్నాయి. మేమైతే లంచ్ చేసాము, కానీ ఇక్కడ బిర్యానీ అంత టాప్ ఏం కాదు, నార్మల్ ఉంది. కిందటిసారి రాయల్ దాంట్లో మీకు చూపించాను కదా, ఫుడ్ ఆసంగా ఉంది, చాలా బాగుంది. గీతో వేశారు బిర్యానీ, చాలా బాగుంది. ఈసారి కూడా నేను ఇక్కడ పక్కన సిస్టర్ వాళ్ళతో మాట్లాడుతూ వీడియో తీసినమాట. సో ఈ పిక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేము పిక్స్ తీసుకున్నాం, మా చిన్నమ్మాయి నేను బాగా తీసుకున్నాం. పెద్దమ్మాయి అయితే పిక్స్ తీసుకోవడానికి రాలేదు, వాళ్ళ పిన్ని తను ఓ సైడ్ ఉండనమాట. మాకైతే సరదాగా తీసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి మేము వీడియోలో కనిపిస్తూ ఉంటాము, ఇది మాకు సరదా. సో ఈ పిక్ చాలా 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 తనకు నచ్చిన పిక్స్ అయితే తీసుకుంది. సో గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్నగా నందివర్ధన పువ్వులు, ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే పెద్ద మొక్కలు చిన్న మొక్కలు కట్ చేసి పెంచారు, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, సో ఇవి చాలా బాగా నచ్చాయండి నిజంగా. గార్డెన్ ఈ పువ్వులు చాలా బాగున్నాయి. ఏంటి చిన్న చిన్నగా గార్డెన్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకోలేదు, వదిలేస్తాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనేసి చెప్పాను కదా మీకు, అక్కడికి వెళ్దామని చెప్పి మేము బయలుదేరుతున్నాము. సో ఇది చూడండి, ఏదైనా ఏమంటారు దాన్ని, గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదొక పిక్ అనమాట. ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఎలా అనిపించింది మీకు, బాగుందా? అదే హోటల్లోకి ఎంటర్ అయినప్పుడు. సో నేను ఎంట్రన్స్ పిక్ తీయలేదు. సో అయిపోయింది, మా లంచ్ అయితే అయిపోయింది, మేము రిటర్న్ కూడాను బయలుదేరడం అయిపోయింది. సో అక్కడి నుంచి అలా బీచ్ చూసుకుంటూ మేము ముందుకు మూవ్ అయిపోయాం అనమాట. ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ మీకు ఆ వీడియో అనేది రాబోతుంది. నెక్స్ట్ దాంట్లో ఆ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు, మీకైతే అమౌంట్ ఏమీ పడదు అలా. సో ఫ్రెండ్స్, మీరు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, బెల్ సింబల్ కొట్టడం వల్ల మీకు ఎటువంటి పేమెంట్ అయితే
కొంతమంది ఏమనుకుంటారంటే పేమెంట్ ఏమైనా కట్ అవుతుందేమో సబ్స్క్రైబ్ చేస్తే అని అనుకుంటారు. అదేం కాదండి, ఫ్రీగా. చాలామందికి తెలియదు అనేసి నేను చెప్తున్నాను. సో అది మీ ఇష్టం. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఫస్ట్గానే వస్తుంది. సో ఇదండి మన ఈ వీడియో అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా ఏంటి? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ షేర్ తప్పకుండా ఇవ్వండి. సో బీచ్ అంతా ఎండింగ్ అయిపోయింది, చక్కగా చూసుకుంటూ వెళ్ళాము. ఫుడ్, స్నాక్స్, టీ అన్నీ అయిపోయి నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదేంటనేది సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఇది పార్ట్ 1, అది పార్ట్ 2. కాబట్టి వైజాగ్ జర్నీ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నేనైతే ఖచ్చితంగా వెళ్ళొస్తాను. చూడండి బీచ్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా, ఆ గాలి, ఆ లైటింగ్స్, ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళ వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చల్లగాలికి, సముద్ర గాలికి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ రానున్న రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది. సో అదెందుకు మీకు తెలుసు. అందుకని చెప్పేసి ఎక్కువగా బీచ్లో నేను ఎక్కువ ఉండలేదు, క్రౌడ్ మధ్యలో కూడా ఎక్కువగా ఉండనమాట. సో నార్మల్గా వెళ్ళి చూసి వచ్చి జస్ట్ అలా మూవ్ అయిపోవడం మాత్రమే నేను చేస్తూ ఉంటాను. ఇంకా సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సోప్ ఎలా తయారు చేసుకోవాలక్క, సింపుల్గా ఉన్నది చెప్పండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. మీకు నచ్చితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో మనం చేసుకున్న సోప్స్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకా గ్లో కూడా వస్తుంది అనమాట. అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.